ఐశ్వర్య గారు అంత సిన్సియర్గా ఏం చేస్తున్నారండి? మీరు రికవరీ చేయకుండా ఎన్ని రోజులు టైం పాస్ చేస్తున్నానని చూస్తున్నాను. ఈ మధ్య మీరు చాలా ఆశగా మారిపోయారండి. దేవమే ఈ అలవలాదిలు కోటు పని ఇల్లి అదిగో ఏదో గొనుగుతున్నారు. మలయాళంలో చేతబడి మంత్రాలేమో రా. చేతపడి అంటే ఎలా చెప్పాలి, దట్ మీన్స్ అండ్ స్కూల్. రే దాన్ని బ్లాక్ మ్యాజిక్ అంటారా? నేను బ్లాక్ మ్యాజిక్ చేసినలా కనిపిస్తుందా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను మేనేజర్కి కంప్లైంట్ చేస్తా. ఏంటండి ప్రతిసారి మేనేజర్ కంప్లైంట్ చేస్తాను, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇస్తే ఇచ్చుకోండి, ఓడికి భయం. ఆడొక పెద్ద డాన్, ఇది ఒక పెద్ద డెన్ను. మరి మీరు కంప్లైంట్ ఇవ్వగానే వచ్చి కాల్చి పడేస్తాడా? మీరు ఇలా చెప్పడం మేనేజర్ వింటే ఎలా ఉంటుంది? వింటే విని అండి, ఎవరికి భయం? హాయ్ సార్. సార్ మా స్కూల్లో మా పీటీ సార్ కూడా ఎప్పుడు ఇలా కూర్చొని పెట్టలేదు సార్. మా స్కూల్లో కూర్చోబెట్టారు మామ. అయితే నువ్వు కూర్చోరా, నేను వెళ్తాను. కదిలేవనుకో నీ శాలరీ ఏదో ఒక పెండింగ్ లోన్ అమౌంట్ కింద కట్ చేసేస్తా. సార్ ఎంప్లాయీస్ అన్నాక మేనేజర్ని తిట్టుకోవడం కామనే కదా సార్. కానీ ఆఫీస్లో పనిచేసే అమ్మాయిని కెలకడం కామన్ కాదు సార్, దానిని కరువు అంటారు. సార్ కరువు గిరువు అని మా పరువు తీయకండి సార్. అయినా పక్క కంపెనీ ఐటీ అమ్మాయిలు టీ తాగేదానికి వచ్చే టైం అయింది సార్. ప్లీజ్ సార్. కుక్కతోక వంకర అని సామెత తెలుసా నీకు? సార్ మా కాలేజీలో సాంస్క్రిట్ చెప్పారు కానీ ఇలా సామెతలు చెప్పలేదు సార్. అందుకే ఇలా సంస్కారం లేకుండా తగలడ్డారు. సార్ ఏదో టైం పాస్కి అమ్మాయితో ముచ్చలు పెట్టాం కానీ మాకంత సీన్ లేదు సార్. నాకంటావేంట్రా, మనకని చెప్పు. సార్ వీడి గురించి నాకు తెలియదు, నన్ను వదిలేను సార్. ఇంకో అరగంట తర్వాత అలవాటు అయిపోద్ది. సార్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాటిల్లో గ్లూకోజ్ వాటర్ కలిపి తెచ్చుకున్నావా? హా సార్. గుడ్. రేయ్ తన పేరు అమృత. ముద్దుగా అమ్ము అమ్ములు అని పేరు పెట్టడం, మీ వాయిస్ కూడా మీలాగే అమృతంలాగా ఉందనడం, ఇలాంటి ఫ్లట్టింగ్లు చేయడం చేయకండే. సార్ మీరు చేయొద్దని చెప్తున్నారా, చేయమని హింట్లు ఇస్తున్నారా సార్? రేయ్ మీరు ఈ రోజంతా ఇదే పొజిషన్లో ఉండండి, మీకు ఇదే కరెక్ట్. సార్ వీళ్ళకి కొంచెం దూరంగా ఉండమ్మా. ఓకే సార్. నీకు ఫీల్డ్ వర్క్ నేర్పించడానికి సారంగ పని ఒక పర్సన్ వస్తారు, ఆయనతో వెళ్ళు. సార్ ఇంకొకసారి ఆలోచించండి సార్, ఈ ఫీల్డ్ వర్క్ లోకి వెళ్తే నేను కూడా వీళ్ళ కర్రగా అయిపోతాను. అది కూడా మంచిదే కదమ్మా, ఇలాంటి వాళ్ళు వెంట పట్ట మానేస్తారు. వెళ్ళి నువ్వు పని చూసుకో. సచ్చినోడు. గుడ్ మార్నింగ్ అమ్ముకుట్టి గారు. గుడ్ మార్నింగ్. ఏంటో ఈరోజు బొగ్గలు బాగా ఎరిపెక్కాయి, ఫేస్ బాగా గ్లో వచ్చింది. ఏంటో సంగతి? రావిలే బీట్రూట్ జ్యూస్ కుడిచారు. అర్థమైంది ఇంక నాకు, జ్యూస్ సెంటర్ గతి. ఏంటి మళ్ళీ మీ నాన్న పెళ్లి గురించి ఏమైనా మాట్లాడా అని? ఇది ఆఫీస్ సారంగపాణి గారు. మీ బాబు రోడ్డుని చూడకుండా తిట్టేస్తాడు, నువ్వు ఆఫీస్ వంక పెట్టి నెట్టేస్తావు. ఇలా అయితే మన పెళ్ళి అయినట్టే. మెల్లగా ఎవరైనా వింటారు. వాళ్ళ కింద దూరం మాట్లాడుకుందామా? సారంగపాణి గారు వదిలి నీ పని చూసుకో. రేపు పెళ్ళైకి ఆరు బయట మంచం వేసి కూర్చొని నువ్వు గదిలోకి రమ్మన్నారాను. ఏంటి ఎంత గట్టి గిల్లో, ఇది మాత్రం ఎవరు చూడరా? అందుకే ఆరు కానదా అక్కడ గిల్లాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. మొదట్లో సౌందర్య ఇలా సౌమ్యంగా ఉండేదని రాను రాను తెలంగాణ శకుంతలా తయారవుతున్నా. ముందు పో మనిషియా. సొరంగం పానీ అంటే మీరేనా అండి? అది సొరంగం పానీయం, రిజర్వాయర్ నీళ్ళో కాదు, సారంగ పానీ. నిజంగానే అంటాను రావట్లేదా, కావాలని కామెడీ చేస్తున్నారా? సారీ అండి. కొత్తగా జాయిన్ అయ్యారా? నాతో ఏంటి పని? ఫీల్డ్ వర్క్ నేర్చుకోమన్నారు. నువ్వు ఫీల్డ్ వర్కా? కరెంట్ షాక్ కొట్టి కాయకలే తయారవుతావు. అదే నేను చెప్పాను, కాకులు మాత్రం ప్రాణులు కదా, వాళ్ళకి మనోభావాలు ఉండవా అన్నారు. ఎవడో మన మేనేజరా? ఈ మధ్యన ఆయన సినిమా అప్డేట్లు ఎక్కువ చూస్తున్నాడులే. సర్లే ఒకరోజు తిరిగితే నీకు అర్థం అవుద్ది, పద. నీతో ఆ అమ్మాయి వస్తున్నారా? అవును. ఆ అమ్మాయి ఎందుకు నీతో పాటు? మేనేజర్ చెప్పాడంట. అలాగైతే స్కూటీలో వెళ్ళకు, నడుచుకొని వెళ్ళు. ఎందుకు? ఆటోలో వెళ్ళొచ్చా? వద్దు. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అమ్ముకుట్టి గారు, సారీ జ్యోతి గారు? నోరు మూసుకొని నడిచి వెళ్ళు. తను మీ గర్ల్ ఫ్రెండా? అబ్బాయి లేదండి, నేను ఇక్కడ గుమస్తా పని చేస్తుంది. ఆ ఖర్చులు ఈ ఖర్చులు పెట్రోల్ ఖర్చులు అన్నీ మిగిల్చుకుని డబ్బులు సైడ్ వేసి బ్యాగ్లో వేసుకెళ్ళిపోతుంది. పదండి మనం వెళ్దాం. కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అని టిఫిన్ చేయరా? అప్పు తీసుకోవడం కంటే వసూలు చేయడం చాలా కష్టం. తీసుకున్నాడు మంచోడైతే పర్లేదు, ఇలాంటి తలక మాసినోడు అయితేనే మనకి తలకే పోటు. మధ్యలో నన్ను ఎందుకు కంపేర్ చేస్తున్నావు? అమ్మాయికి తెలియాలి కదరా, అసలే ఫీల్డ్ కొత్త. ఇది మనం అప్పు వసూలు చేయబోయేవాడు ఆఫీసు. ఆడు బయటకు వచ్చే టైం అయింది. అదిగో వాడేనా మన దగ్గర అప్పు తీసుకుంది? ఆడే. చూడు అమృత. అమృత. సరే ఏదో మృత. డబ్బులు ఎలా వసూలు చేయాలో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా వసూలు చేసి చూపిస్తాను, చూసి నేర్చుకో. ఇలా చేయడం నీ వల్ల కాకపోవచ్చు, కానీ మెల్లగా నేర్చుకో.
ట్రై చేయి. ఓకే, సరే. ఇదిగో బాబు, ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇలా అయితే ఎలాగా? ఎవరు మీరు? 5 లక్షలు అప్పు తీసుకున్నావు, కొన్నాళ్ళు బాగానే కట్టావు, 3 నెలల నుంచి ఈఎంఐ ఎందుకు కట్టట్లేదు? రా, డబ్బులు కట్టేసి ఓ పని అయిపోద్ది. భయ్యా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు భయ్యా. నేనే పిగ్గీ డెలివరీ చేసుకుంటూ నా జీవితాన్ని ఏదోలా లాగిస్తున్నా. పిగ్గీ డెలివరీ చేసే వాళ్ళకు కూడా 5 లక్షలు లోన్ ఇచ్చారా మనోళ్ళు? ఏదో తేడాగా ఉంది. నిజానికి చెప్పాలంటే ఇంతకు ముందు ఏ బ్యాంకు వాళ్ళు అప్పు లేదు, ఒక్క మీ వాళ్ళు తప్ప. కానీ ఇప్పుడు ఈఎంఐకి డబుల్ ఛార్జెస్ చేసి నేను కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టించుకుంటున్నారు. నేను కట్టలేను భయ్యా. ఇదిగో, నాకు అవన్నీ తెలీదు. నేను రికవరీ ఏజెంట్ని. ఆ పెండింగ్ అమౌంట్ నాకు ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు లేవు భయ్యా నా దగ్గర డబ్బులు. లేవంటే కుదరదమ్మా. ఇంటికి వచ్చి గొడవ చేయడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు. ఈఎంఐ డబ్బులు కట్టేస్తే ఏ బాధ ఉండదు కదా. సరే భయ్యా, నెక్స్ట్ మంత్ కట్టేస్తా. ప్లీజ్ ఈసారికి వెళ్ళిపోకూడదు. వదిలేమంటే ఎలా తమ్ముడు? 1 నెల డబ్బులైనా కట్టు. ఏంటి భయ్యా మీ గోళ? మీకు చెప్తే అర్థం కదా. ఇంటికి వచ్చి బెదిరిస్తా ఉంటారు. నేను కట్టను. ఏం చేసుకుంటారు చేసుకోండి. ఏమైనా చేసుకోవాలా? సరే అయితే డబ్బులు కట్టి ఇప్పుడు బండి తీసుకెళ్ళు. ఒక్కోసారి అలా బెదిరించి చెప్పకపోతే మొండి కట్టాలి. మాట ఎనరా? బండి లాక్కుంటే పిగ్గి ఎలా డెలివరీ చేయాలి భయ్యా? అది నువ్వు బెదిరించే ముందు ఆలోచించాలి. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. ఇచ్చుకో, ఎవడికి భయం? మీరు నా తాళం ఎక్కిపోతే నేను సూసైడ్ చేసుకొని వస్తా. మళ్ళీ ఈ పంచాయితీ ఏంట్రా? ఏది ఇప్పుడు తీసుకుని వెళ్ళు. వీడు కట్ట పాయింట్ పట్టుకున్నాడు. ఏం చేద్దాం? మావా, వాడు మొహం చూస్తే సూసైడ్ చేసుకున్న వాళ్ళ కనిపిస్తున్నాడా? నువ్వు మాత్రం అసలు కాంప్రమైజ్ కావద్దు, బండి తీసుకుని పోదాం పా. వద్దురా, ఆడు సూసైడ్ చేసుకునే ఛాన్స్ 1% ఉన్నా మనం చేసేది కరెక్ట్ కాదు. మావా, ఈ మధ్య మాత్రం నీలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటో చెప్పు. ఈసారికి వదిలేద్దాం. చూడు అమృత, ఫీల్డ్లో అప్పుడప్పుడు ఇలాంటి సహజం. కొన్ని చూసి చూన్నట్టు అలా వదిలేయాలి. నాకు ఒక ఛాన్స్ ఇస్తారా? 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో మావాడికి. మావాడి వల్లే కాలేదు. నువ్వేం చేస్తావు ఇంకా? చూడు. ఏం నువ్వు ఆడపిల్లని పంపిస్తే డబ్బులు కట్టేస్తానా? నీకు పెళ్ళయిందా? ఇంకా లేదు. మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది, దానివల్లే టప్పులు పాలైపోయా. అయినా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. ఆ అమ్మాయి మిమ్మల్ని ఎలా వదిలేసుకుందో ఏమో. పూర్ గర్ల్. అది పూర్గోలు కాదు, దానివల్ల నేను పూరయ్యా. ఎండ్ ఆఫ్ ద డే ఫూల్ అయ్యా. మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్పనా? చెప్పండి. ఎంతకాలం మీ అప్పులో వెనకాల పడితే తిప్పించుకుంటా తిరుగుతారు, చూడ్డానికి బాగోదు కదా. అవునండి, బాగోదు. మరి క్లియర్ చేసుకుంటే హ్యాపీగా నాలాంటి అమ్మాయితో డేట్ చేయొచ్చు కదా. అవును చెయ్యొచ్చు. మొత్తం ఒకటేసారి కట్టక్కర్లేదు, మంత్లీ ఈఎంఐలా పే చేయండి. కావాలంటే నేను వచ్చి తీసుకుంటాను. మరి మీరే వస్తారు ప్రతిసారి? అవును, మీరు రమ్మంటే వస్తాను. రండి. మరి ఇప్పుడు ఏమన్నా కడితేనే కదా నేను మా వాళ్ళకి చెప్పగలను. పైగా మీకోసం అక్కడి నుంచి వచ్చాను. అయ్యో సార్, ఎందుకు ఈ అమ్మాయిని నడిపిస్తున్నారు? మీకు బుద్ధుందా? ఆగండి, ఇదిగోండి ఫస్ట్ మంత్ ఇది కట్టేశాను. మిగతా 2 నెలది సాయంకాలం లోపల కట్టేస్తాను. సో స్వీట్ ఆఫ్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్. మీ నంబర్ ఈసారి వచ్చినప్పుడు ఇస్తాలే. అప్పటి వరకు నన్ను ఇన్స్టాలో ఫాలో చేయి. ఐడి అమృత స్వీట్ హార్ట్. సో స్వీట్. బాయ్. 1 మంత్ ఈఎంఐ పంపించేశాడు. మేనేజర్ని చెక్ చేసుకోమనండి. నువ్వు మామూలుదానే కాదు, చూడడానికి ఇన్నోసెంట్గా ఉన్నా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్లా ఉన్నావు. థ్యాంక్ యూ. టెర్రరిస్ట్ అంటే థ్యాంక్ యూ అంటదేంట్రా? అదే కదా. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైందిరా. ఏంటి మావా? కంపెనీలు అప్పులు వసూలు చేసుకోవాలంటే ఇలాంటి అమ్మాయిలను ప్రోత్సహించాలి. ఇదో టైప్ ఎక్స్పీరియన్స్ మనకి ఈరోజు. నేను ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించారా. తను నాకున్న కోపాన్ని తను తగ్గించుకోమని చెప్పింది. తన కోసం కోపం తగ్గించుకోవడానికి చాలా ట్రై చేశాను. తర్వాత నాకున్న కోపానికి నేను ఐపీఎస్ అయితే ఎక్కడ అందరిని సావగొడతానేమో అని చెప్పి ఆ అమ్మాయి నేను ఐపీఎస్ అయితే ప్రేమించనని చెప్పింది. కానీ 2 మార్కులు తగ్గడంతో నేను ఐపీఎస్ అయ్యాను. ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అందుకే సమాజ సేవ కోసం కాకుండా ఆ అమ్మాయి కోసం అని చెప్పి మళ్ళీ ఐఏఎస్ రాసి కలెక్టర్ అయ్యాను. సార్ ఇంకా ఆపండి సార్, మనుషులకు కొన్ని లిమిట్స్ ఉంటాయి, అర్థం చేసుకోండి సార్. ఇంకా నేను ఫస్ట్ హాఫే కంప్లీట్ చేయలేదురా. సెకండ్ హాఫ్ దాకా విని బతికే శక్తి నాకు లేదు సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. ఎటు వెళ్ళాలో మర్చిపోయాను నేను. రే ఆగరా, సెకండ్ హాఫ్ చాలా బాగుంటది. నేను సీఎం ఎలా అని చెప్తాను. ఎరా ఊళ్ళో వాళ్ళందరూ అయిపోయారా? వీడి మీద పడ్డావు. నేను ఆడి మీద పడితే చచ్చూరుకుంటాడు. మరి నీ కట్అవుట్ ఏందో నీకు ఐడియా ఉంది కదా, మరి హీరో అవ్వాలని ఎందుకు చచ్చిపోతున్నావు? డాడీ
నేను 6 ప్యాక్ చేయలేక కాదు, ఎవడైనా వచ్చి స్టోరీ చెప్తే దాని తగ్గట్టు బాడీని మౌల్డ్ చేద్దామని ఏం చేయట్లేదు. నీ బాడీ మౌల్డ్ అయ్యేలోపు ఆ డైరెక్టర్ ఎవడో క్లీన్ బౌల్డ్ అయిపోతాడు. కొడుకుని ఎగతాళి చేయకపోతే ఏదో ఒక డైరెక్టర్ని సెట్ చేసి కొంచెం సినిమా సెట్ చేయొచ్చుగా. అరే ఎందుకురా నీకు సినిమాలంటే అంత పిచ్చి? పిచ్చి కాదు, ప్రాణం. సినిమా అంటే చెవులు కోసేసుకుంటాను. ఆ చెవుల దగ్గరే ఆగిపో. ఇంకా లేట్ అయితే ఏం కోసుకున్నా ఉపయోగం ఉండదు. అంటే ఒక 1 ఇయర్లో ఎవరినో ఒకరిని పెట్టుకొని సినిమా చేసుకో. నా బ్లాక్ మనీ మొత్తం వాడుకొని టికెట్లు బ్లాక్లో అమ్ముకునే లాంటి సినిమా తీసుకో. 1 ఇయర్లో చేయకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ నా రాజకీయ వారసులాగా నేను ప్రకటిస్తా. వాటికి స్పీచ్ మంచి రైటర్ చేత రాపిస్తా. స్టేజీనే సినిమా సెట్ అనుకొని సింగిల్ టేక్ యాక్టింగ్ చేయి. నేను రాజకీయాల్లోకి రాను. ఒకవేళ వచ్చినా హీరోగానే వస్తాను. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవచ్చు, కానీ ఎలుగుబంటి వాతలు పెట్టుకున్నా ఉపయోగం లేదు. అర్థం కాలే. 1 సంవత్సరంలో సినిమా తీయలేదనుకో నీకే అర్థం అవుతుంది. పాపం మా సత్యగాడు ఏమైపోయాడు. దేవుడా, నా కోసం ఒక మంచి డైరెక్టర్ని పంపించు స్వామి. ఇంకెప్పుడు ఏం అడగను. ఒరే వాసు, మీ వదిన కొంచెం కోపంగా ఉంది, తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నీ కోపం ఎందుకు వచ్చింది అని అడగాలనుంది, కానీ నువ్వు పొద్దున పెట్టిన తొడపాసం గుర్తొచ్చి భయం వేస్తుంది. గిల్లిన చోట నల్లగా మారిపోయింది, ఇంకా నొప్పి కూడా వస్తుంది. మనం కొంచెం కూల్గా మాట్లాడుకుందామా? నాకు పానీపూరి తినాలని ఉంది. ఓకే, వద్దు. అమ్ముకుట్టి, నీ కోపం వచ్చినప్పుడల్లా వేరే మార్గం ఏదైనా ఆలోచిస్తే మంచిది. బకాసుడి సిస్టర్ రాగల స్ట్రీట్ ఫుడ్ మీద పడిపోతే నీ హెల్త్కి నా వెల్త్కి రెండింటికి మంచిది కాదు. ఆ అమ్మాయితో ఫీల్డ్ వర్క్ ఎలా ఉంది? నువ్వు అడిగేది తేడాగా అనిపిస్తుంది, అయినా చెప్తాను. ఆ అమ్మాయి కొంచెం తెలివైంది. అంటే నేను తింగరదానే అనిపిస్తుందా? నువ్వు అలా పోల్చుకోక అమ్ముకుట్టి, నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు. అంటే నేను తేడా అనిపిస్తుందా? తప్పు అమ్ముకుట్టి, అలా ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడకూడదు. అంటే నేను మాట్లాడేది తప్పు అనుకుంటున్నావా? అరే ఎందుకలా సాధిస్తున్నావు? అంటే నేను సంసారికిన కూడా లాగ్ అనిపిస్తుందా? ఇదిగో, నువ్వు కావాలనే గొడవ పెట్టుకుంటున్నావు కదా. అంటే నేను గొడవ పెట్టే దానిలో అనిపిస్తుందా? ఏహా ఆపు, ఎందుకంత చిరాగ్గా మాట్లాడుతున్నావు? అంటే నా మాట కూడా చిరాగా అనిపిస్తుందా? భగవంతుడా, ఏమైంది అమ్ముకుట్టి? ఆ అమ్మాయి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఓ అదా నీ భయం. చూడు, నేనే అమ్మాయి ఇంకా చూడని నీకు తెలుసు, చూసినా పడరని నాకు తెలుసు. ఇంక ఈ టాపిక్ అనవసరం. ఆహా, చూడాలని ఇంటెన్షన్ ఉండని మాట. ఏంటే మీ నాన్నలాగా కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేస్తున్నావు? బయటకు వచ్చే ముందు కొబ్బరి నూనె రాసి పంపించాడు తలకా గుండుగాడు. మధ్యలో ఎందుకు ఎండ అచ్చని తీసుకొస్తున్నాడు? తీసుకొస్తా మీ అచ్చగాని ప్రతి దాంట్లోనే లాక్కొస్తా. నా పెళ్లి చెడగొడుతున్నాడు. నువ్వు ఎన్నోడు సంసారికూడదు. ఏ ఈ అమ్మాయిలకి ఎందుకు కోపం వస్తుందో ఏంటో ఏం అర్థం కాదు. కనీసం ప్రతి అదేంటి బ్రతిమాల ఆడ్డం, అది రాదా? ఓ అదొకటి ఉంది కదా. నే ఎన్నోడి క్షమిక్యూ ഒരിക്കലും വന്നേക്കത് ഞാൻ പോവാ പോ മനുഷ്യ. నీ మాతృభాషలో ట్రై చేస్తే ఇంప్రెస్ అవుతావు అనుకున్నాను. పోన్లే, ఈసారి నా కలెక్షన్ డబ్బులు మిగిలే. చెప్పరా వాసు, వెళ్ళిన పని ఏమైంది? అన్నా, మనకు కావాల్సింది మినిస్టర్ కొడుకు. మినిస్టర్ కొడుకా?